హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చేసుకోబోయే రెసిపీ ఏంటంటే కాకరకాయ ఫ్రై. చేదు లేకుండా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ముందుగా మనం ఏం చేసుకోవాలంటే బాండి స్టవ్ పైన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పక్కనే ఒక ఉల్లిపాయ కట్ చేసుకోవాలి. కాకరకాయ ఫ్రై కదా ఫ్రెండ్స్, ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుంది. 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. 1/2 కిలో కాకరకాయలు. ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోనే 1 స్పూన్ పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. కాకరకాయ ముక్కలు పొడుగ్గా కట్ చేసుకుంటే రౌండ్ కంటే బాగుంటాయి ఫ్రెండ్స్. దబ్బున ఉడుకుతాయి, ఫ్రై మంచిగా అవుతాయి. ఇగో నేను మొత్తం తొక్క తీసేసి పొడుగ్గా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది, కానీ ఇలా చేసుకున్నట్లయితే అసలు చేదు అనేది ఉండదు. చాలామందికి కాకరకాయ చేదు ఉంటుందని తినడమే మానేస్తూ ఉంటారు. కాకరకాయ హెల్త్కి మంచిది. నేను మంట చిన్నగా పెట్టి ఫ్రై చేశాను ఫ్రెండ్స్. మంట చిన్నగా పెట్టినట్లయితే అడుగు మాడకుండా మంచిగా ఫ్రై అయిపోతుంది. మనం వేరే పని చేసుకున్న ఉడకంగా అది మాడిపోదన్నమాట. ఇప్పుడు దాంట్లోనే 1 స్పూన్ కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని మొత్తం ఒకసారిగా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. బాగుంటుంది ఇలా కనుక చేసుకున్నట్లయితే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.